ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంటే ఏ పనులు చేపట్టినా మనకి అవి సక్సెస్ అవ్వనమాట. ఇంట్లో చీకాకులు ఉంటాయి, చిన్నదానికి గొడవలు అవుతుంటాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఇంకోటి వంటింట్లో మహిళ చేతిలో నుంచి ఆ స్టీల్ గిన్నెల కింద పడిపోయి విపరీతమైన శబ్దం అవ్వటం, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. ఎలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే మనం బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం, అంటే దేనికి దిగులు ఉండదన్నమాట. పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులకి ఇబ్బంది ఉండదు, ఇంట్లో ఏదైనా కొనడానికి కూడా తొందరగా కొంచెం డబ్బులు తీస్తారు. ఇలా ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళది అవ్వచ్చు, కుటుంబ సభ్యులది అవ్వచ్చు, అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల భార్యలు ఇలా ఉంటారు కదా, వీళ్ళ నుంచి వచ్చే ఆ దిష్టి అనేది నెగిటివ్ ఎనర్జీకి ఇంట్లో పాస్ అవుతూ ఉంటుంది. ఏ కారణం ఉండదు, భార్యాభర్తలు గొడవ పడతారు, లేకపోతే ఇంట్లో ఉన్న పని వాళ్ళ మీద అయినా గొడవ పెట్టుకుంటారు. ఇలా అనేకం జరుగుతుంటే అంటే చీకాగ్గా ఉంటుంది అనమాట.